కూటమి ప్రభుత్వం వైద్యం ఆరోగ్యంపై ఫోకస్ చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైద్యం ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమెరికా టారిఫ్ల పేరుతో దోచుకుంటున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తీరు మారలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల హాస్పిటల్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. సెక్రటేరియట్లో వైద్యారోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు బాబు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల గురించి వివరించారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. ఇక్కడ మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఇయర్ అయితే 2,66,000 అయితే నెక్స్ట్ ఇయర్ కి 2,98,058 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 3,47,871, 25-26, 26-27కి 4,03,178, 27-28 4,67,795, 28-29కి 5,42,785. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యాటకులను ఆకర్షించే అరకులో పర్యాటకాభివృద్ధి కృషి చేస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం 49 కోట్లు మంజూరు చేసిందన్నారు పవన్. ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరి చేనేత కార్మికులకు హ్యాండ్లూమ్ క్లస్టర్, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ తీసుకొస్తామన్నారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరితో పాటు ఇప్పడం గ్రామంలో 624 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు లోకేష్. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అని విమర్శించారు వైసీపీ చీఫ్ జగన్. అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుంటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అమెరికా టారిఫ్ల పేరుతో దోచుకుంటున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెరల రోగం తగ్గినట్టు లేదన్నారు. కళ్లకు కమ్మిన పసుపు బైరులు తొలగినట్టు లేదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తీరు మారలేదన్నారు షర్మిల.